లేదు ఇంకా తెల్లారు లేదా పడిపోయింది ఎంత అయితే రా పొద్దు పోయింది అక్కడికి పోయి 2 సాగులు అవుతుంది ఇప్పుడు రాకుంటారా ఇంటికాడ కూడా పోయి ఆ పొలంలో నీళ్ళు గిట్టుంది కదా చూసి ఆ గొడ్లకు మీద సరే ఇగో ఇంకా 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 మధ్యాహ్నం ట్రైన్కు మా పిల్లాడు వస్తాడు మా కొడుకు వాడు వాడికి వచ్చేసరికి పోయి తొందర పోయి వాడికి పోయి ఒక కొన్ని పట్టుకుందిరా కొన్ని పట్టుకొని వచ్చి అది సాఫ్ చేసి వండి పీసారా వాడు ఏం తిన్నాడో ఏం పోయిందో వాడు వస్తాడు వాడు వచ్చి నా పనులన్నీ వాడే చూసుకుంటాడా జర తొందర కొన్నాడు పొలాలన్నీ బాగున్నాయా రామ్ పిల్లాడు కనిపిస్తున్నాడు పక్కన ఉంటాడు చూడు వాయిస్తాడు బాగా కనిపిస్తున్నాడు ఈ మధ్యలో పిల్లాడిని చూడ కలిసి అడిగిందని చెప్పుతారా కుక్కర్ అట్లా కుక్కర్ చాలా అయిపోతున్నా పనులు బాగా కొడుకు వస్తుందంట మళ్ళా వస్తానే మధ్యాహ్నం ట్రైన్ తీస్తా అన్నాడు ఇంకైనా మాకు మంచి పార్టీ ఇస్తాడు పార్టీ చేస్తాడు మంచిగా రాని మస్తితో నీకు పార్టీకు దానికే బాగా కళ్ళు మొత్తం సెపరేట్ గా కళ్ళేంది నీకు గుండెలో తింటా బాగా సరే రైట్ అన్న రైట్ 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 డాడీ డాడీ పరీక్షలు మంచిగా రాసినావా మంచిగా రాసినావా చెప్పు అన్నం తినిపోయి ఎప్పుడు తిన్నావో ఏం కాదు పోయి ఫస్ట్ అయితే ఫ్రెష్ కాపు పోతురా ఏం పోయి ఫ్రెండ్ ఏ ఊరు బాగుంది సుభాష్ నగర్ అంతా మంచిగా మీ అమ్మ నాయన మీకు అందరు మంచిగా ఉన్నారా సరిపోయి మీరు ఎప్పుడు తిన్నారో ఏం కదా బిడ్డ పోయి అయితే కాళ్ళు గిట్ట కట్టుకొని ఆ దానం చేసి ఇంత పోయి ఫస్ట్ అయితే నాడు రంగనా మన పొలాలు పంట పొలాలు అన్ని చూసేసి వస్తుందా మన పంటలే ఇవన్నా మామిడి తోట అరటి తోట అవన్నీ మనే ఏడు వరకుంది ఆ కనుచూపు మేరలో కనపడేదంతా మనదే గారు అదంతా మనదేనా మనదే ఆ గొర్రెలు కట్టుపోతున్నాయి నాకు కడుపులో ఏమో అవుతుంది నేను ఇప్పుడే వస్తా కొంచెం గొర్రెలను చూసుకోండి సరే పో Stop, 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 stop. Hey, come here, stop. Stop, hey, stop. Stop. Hey, stop, stop. Stop, stop, stop. Stop, stop. ఈ అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి గొర్రెలు తోలటం కూడా స్టాప్ స్టాప్ అన్నాడు Go. Stop. అయ్యో గొర్రె చచ్చిపోయినట్టుంది నిజంగానే చచ్చిందా అయ్యో
ఇది చచ్చినట్టుంది. నేను ఎట్లయినా ఇప్పుడు పోల్చి పెట్టేస్తా, మళ్ళా నా పనోడు చూస్తే నన్ను పట్టేసుకుంటాను. పోరా. ఎవరు చూడలేగా, నా పనోడు కూడా లేదు వీడియో. అమ్మా ఎవరు అన్ని మంచిగా చెప్పారా? మస్తు మేపి నీకన్నా మస్తు లేదు. సరే సరే. శిల్ప ఛార్జింగ్ వైర్ తీసే అబ్బా బాగా కళ్ళు వస్తుంది. రాత్రి అంతా నిద్ర లేదు, మేకలు రాత్రంతా మేకలు చంపేసి చాలా బాగా వస్తుంది. అరే రంగనా, నాకు బాగా తల్లి వస్తుంది, పోయి చాయ్ తీపో. చాయ్ చూస్తా చూస్తా. గొర్రెలు చంపినంత ఇది అనుకుంటుంది చాయ్ చెప్తున్నాను. ఏమరా నా పక్కన కూర్చున్నావు? నీళ్ళు తీసుకురాపో. ఎందుకో? గొర్రెలు చంపింది మాకు తెలియదు అనుకున్నా. అరే చూసినావా అన్న? చూసినాం అంతా చూసాం. మీ అయ్యకి చెప్తా ఇప్పుడు మంచి నీళ్ళు తీసుకురాకపోతుంది. నేను చేస్తాను. నా కాళ్ళు వస్తున్నాయి, జర కాళ్ళొద్దు. నీ కాలా సరే సార్. సరే ఈరోజు నేను మస్తు అలసిపోయినా. నేను రేపు పొద్దున వచ్చి నీ సంగతి చూస్తా. సరే నేను లొంగుడేంది, ఆడ నన్ను సతాయించుడేంది, నాకు ఏం అర్థమవుతుంది. దేవా నన్ను జర కాపాడు. నేను ఒక మేకను చంపిన, అది మా డాడీకి చెప్పాలంటే భయపడుతున్నా. నేను మా డాడీకి చెప్తే నన్ను క్షమిస్తాడని నాకు తెలుసు, కానీ నాకు చెప్పాలంటే భయం వేస్తుంది. జర నాకు మంచి చెప్పు. మా డాడీ చెప్తే ఆయన వింటాడు. డాడీ డాడీ నేను మొన్న మేక చంపేసాను. ఏమైంది? మేక చంపేసాను. మేక చంపేసిన అయితే ఏమైంది మరి? ఇప్పుడు ఎవరేమన్నారు నీకు? ఆ పనుడు నన్ను బాగా సతాయిస్తుడు. అవి ఏమంటాడు? ఈ మేకలు నీది, ఇల్లు నీది, సమస్తము నీది. నువ్వు ఏదైనా ఏలుకోవచ్చు, దేన్నైనా ఏదైనా చేసుకోవచ్చు. వానికి నువ్వు భయపడేది, మొత్తం ఇది నీది. నిన్ను క్షమించేసిన పోను. థ్యాంక్ యూ. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము ఒకసారి తప్పు చేసినప్పుడు మనము ఆ తప్పుకు భయపడి దేవుడు మనల్ని క్షమిస్తాడో లేదో అనేసి ఇంకో తప్పు చేయకుండా ఆ తప్పు చేసినప్పుడు తర్వాత మనం
డ్రామా కన్నా ఇదే వచ్చినట్టుంది కదా. అంటే ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే సాతానుడు మనల్ని ఎప్పుడు కూడా భయపెడుతూ ఉంటాడు. మనం చేసినటువంటి కార్యాల వల్ల, మనం చేసినటువంటి అతి